మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏందంటే, ఈ కరుణాకర్ దుర్గ్ అనేటువంటి మతోన్మాది ఎవడైతే ఉన్నాడో, వాడు కత్తి పద్మారావు గారి గురించి కొన్ని వీడియోలు చేశాడు. ఈడు ఎంత దుర్మార్గుడంటే ఈ కరుణాకర్ గాడు, కత్తి పద్మారావు గారిని ఆయన వయసును బట్టి కూడా కనీసం గౌరవం, మర్యాద అనేది లేకుండా చాలా దారుణంగా దూషిస్తూ ఆయన్ని తిడుతూ కూడా ఆ వీడియోలో మాట్లాడాడు. కత్తి పద్మారావు అనేవాడు చాలా నీచాతినీచంగా దుర్మార్గంగా రాముడి గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఇది ఏ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో కాదు, 100 కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో రాముడి మీద ఈ విధంగా వీళ్ళు చెలరేగి పేటరేగి మాట్లాడుతున్నారంటే అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి? అంటే ఈ దేశంలో ఒక ఇస్లాంకో క్రిస్టియానిటీకో మాత్రమే ప్రొటెక్షన్ ఉందా లీగల్గా? హిందువులకి హిందుత్వానికి ప్రొటెక్షన్ లేదా? కత్తి పద్మారావు ఈ దుర్మార్గుడు కోట్లాది మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ సంతోషంగా మన అయోధ్యలో మన రామ మందిరాన్ని నిర్మించుకున్నప్పుడు కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆనందంతో గడుపుతున్న ఆ రోజుని వాడు ఒక వీడియో పెట్టాడు. వాడు ఏంటంటే, ఈ దుర్మార్గుడు రాముడి గురించి చాలా నీచాతినీచంగా ఒక వీడియో పెట్టడం జరిగింది. రాముడిని వాడు ఎలా చూపిస్తున్నాడు అంటే, వీడే కాదు, ఈ అంబేద్కరిస్టు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా రాము గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. కోట్లాది మంది ఆరాధించే మన శ్రీరామచంద్రుడిని ఆ వీడియోని తీసుకొని వాడు మాట్లాడిన మాటలకు ఆధారంగా మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. సో వీళ్ళు ఎవరెవరంటే, కరుణాకర్ గారు, అమర ప్రసాద్ అనేవాడు, తర్వాత ఈ లలిత్ కుమార్ అనేవాడు, ఇంకా కొన్ని వాడి చెంచాగాళ్ళు కొంతమంది వీడియోలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళ అభ్యంతరం ఏంటంటే, అక్కడ ఎందుకు కత్తి పద్మారావు గారి గురించి ఆ విధంగా వీళ్ళు వీడియోలు చేశారంటే, ఆయన రాముడి గురించి విమర్శిస్తూ ఒక వీడియో చేశాడు. ఒకటి కాదు, ఆయన ఎప్పటి నుంచో హిందూ గ్రంథాల మీద చాలాసార్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, విమర్శిస్తూ ఉన్నాడు. విమర్శ అనేది కూడా ఎలాగుంటుందంటే, ఆయన విమర్శించేది ఈ దుర్మార్గుల్లాగా, అంటే కరుణాకర్ దుర్గనాగాడు కావచ్చు, అమర ప్రసాద్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకా బూత్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళు యేసుక్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు చాలా భయంకరంగా లాభాష ఉపయోగించి దారుణంగా తిడతా ఉంటారు మతోన్మాదులు. కానీ కత్తి పద్మారావు గారి యొక్క విమర్శ అనేది ఎలాగుంటుందంటే, హోందాతనంగా ఉంటుంది. ఆయన ఏమి వీళ్ళకి మళ్ళీ లాభాష ఉపయోగించి వాళ్ళ రాముడిని కానీ కృష్ణుని కానీ ఎక్కడా కూడా దూషించలేదు, ఎక్కడా కూడా. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, మా రాముడి గురించి విమర్శించాడు కత్తి పద్మారావు, ఇది మేము ఒప్పుకోము, దీనికి మేము కేసులు పెడతాము, అది ఇది అని చెప్పేసి వీళ్ళు ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి అన్నట్టుగా ఈ మతోన్మాదులంతా కలిసి ఏదో హడావుడి చేస్తాం. నిజం చెప్పాలంటే, కేసులు పెట్టాలి అని అంటే ముందు ఫస్ట్ ఈ దుర్మార్గుల మీద పెట్టాలి. కరుణాకర్ దుర్గనాగాడు వాడి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఈ మతోన్మాదుల మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూట్యూబ్లో యేసుక్రీస్తు గురించి చాలా దారుణంగా, మేరీ మాత గురించి చాలా దారుణంగా బూతులు తిడుతూ లాభాష ఉపయోగించి నీచాతి నీచంగా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చాలా దారుణంగా మాట్లాడుతూ రోజు వీడియోలు పెడతా ఉన్నారు. చాలా భయంకరంగా, అసలు వినలేనటువంటి బూతులు, పచ్చి బూతులు. అంటే బైబిల్లో యేసుక్రీస్తు గురించి చాలా పరిశుద్ధంగా రాయబడింది, ఆయనలో ఏ పాపం లేదని. అలాగే మేరీ మాత గురించి కూడా. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను పక్కన పెట్టేసి వీళ్ళు కావాలని లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేసి అలా విమర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి కేసులు పెట్టాలి అని అంటే వీళ్ళ మీద కత్తి పద్మారావు గారితో పోల్చుకుంటే ఈ దుర్మార్గుల మీద చాలా భయంకరమైన సెక్షన్లు పెట్టి పెట్టవచ్చు వీళ్ళ మీద కేసులు. కత్తి పద్మారావు గారు ఎక్కడా కూడా లాభాష ఉపయోగించి రాముడిని కానీ కృష్ణుడిని కానీ ఈ మతోన్మాదుల యొక్క దేవుళ్ళని ఎవరిని కూడా ఆయన తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన విమర్శ కూడా హోందాతనంగా ఉంటుంది, ప్రశ్నించే విధంగా ఉంటుంది, రాముడిని కానీ కృష్ణుడిని కానీ. సో అట్లాగా కత్తి పద్మారావు గారు ఒక వీడియో చేస్తే రాముడి గురించి ఈ దరిద్రులు, ముఖ్యంగా కరుణాకర్ గారు ఏంటంటే, చెప్పాను కదా ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి అన్నట్టుగా ఏదో వాళ్ళ మీద ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి
కత్తి పద్మారావు గారు అంటే ఒక మంచి పేరున్నటువంటి ఒక దళిత నాయకుడు, ఒక ఉద్యమ వీరుడు. ఆయన్ని కదిలిచ్చి ఏదో ఆయన మీద ఒక వీడియో పెడితే మనకి జనంలో పాపులారిటీ వచ్చింది అనేటువంటి ఒక ఆలోచనతో, దిక్కుమాలిన ఆలోచనతో ఈ కరుణాకర్ గారు ఆ వీడియోలు పెట్టాడు అనమాట. మొదటి నుంచి వీడి మెంటాలిటీ అదే. ఎవరు కొద్దిగా ఫాలోయింగ్ ఉంది జనాల్లో, ఎవరికైతే కొంచెం వాళ్ళకి మంచిది హై స్థాయిలో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు వీడు కరుణాకర్ గారు. టార్గెట్ చేసేదను ఏదో వాళ్ళ కౌంటర్ వీడియో పెడుతున్నా అన్నట్టుగా మతోన్మాదాన్ని నూరిపోస్తూ జనాలకి, హైందవ సహోదరులకి లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఇలాంటి దిక్కుమాలినటువంటి పనులన్నీ చేస్తుంటాడు ఈ కరుణాకర్ గారు. వీళ్ళని ఏమనొచ్చు అంటే పత్తిత్తులు అనొచ్చు. వీళ్ళని ఎవరిని, కరుణాకర్ గారిని, ఆ బ్యాచ్ మొత్తాన్ని కూడా పత్తిత్తులు అని నేను ఎందుకు అంటున్నానంటే, పొద్దున్న లెగితే దుర్మార్గులు చేసే పని ఏంటంటే ఇతరుల యొక్క దేవుళ్ళ మీద నీచంగా మాట్లాడటం, వీడియోలు చేయటం, గందరగోళంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం. వీళ్ళు కేసులు పెట్టడానికి బయలుదేరారు. వీళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు కనుక చూస్తే వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టొచ్చో ఒకసారి ఈ వీడియోలు నేను మీకు వినిపిస్తాను, చూడండి, మీకు అర్థమైంది. యేసు నడిచెళ్తుంటే డైలాగ్ వేశారు. ఎవరిని ఉద్దేశించి? యేసుని ఉద్దేశించే. ఈయన దగ్గర సమాధానం లేదు, చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఎందుకని? నాన్న పేరు చెప్పాలంటే ఒక పేరు లేదు, 4 పేర్లు వచ్చింది. ఏసే, మీరు ఉండండి, ఏసేపు అని కాసేపు, పరిశుద్ధ ప్రేతాత్మని కాసేపు, యెహోవాని కాసేపు, ఫైనల్ గా ప్యాంతర్ అని ఒక జర్మనీ సైనికుడు. బాంబులు కాల్చండి. ఎప్పుడు కాలుస్తారు? ఇంకెప్పుడు కాలుతారు? సంవత్సరానికి ఒకసారి కాలుస్తాం. అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం 2 గంటలు చేయాలి, ఈయనే చెప్తాడేమో. కాదు, కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి ఆడికి చెప్తాడు. చెప్పు తీసుకొడతాం. సుప్రీంకోర్టు లేదు, ఆడి పొగుడు లేడు, చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉండాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తానన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇక్కడ నేను ఒక మాట అడగదలుచుకున్నాను. యేసు తల్లి మరియా వేశ్య, ఒక రోమన్ సైనికుడితో యేసుని కన్నది. ఇక్కడ నేను ఒక మాట అడగదలుచుకున్నాను. యేసు తల్లి మరియా వేశ్య, ఒక రోమన్ సైనికుడితో యేసుని కన్నది. ఇక్కడ నేను ఒక మాట అడగదలుచుకున్నాను. క్రైస్తవ సంజా కొడకల్లారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి, శివశక్తి ఎప్పటి నుంచి ఆడుతుంది, మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి, యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు, యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు, వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. యేసుకు పెళ్ళయిందా కాలేదా అనేటటువంటి అంశం మీద ప్రవీణ్ కుమార్ ఒక్కడే పెళ్లి కాలేదు అనేటటువంటి అభిప్రాయం చెప్పిండు. కానీ మిగతా నలుగురు మాత్రం ఘంటాపదంగా పెళ్లి అనే విషయం పక్కన పెడితే ఒక స్త్రీతో ఖచ్చితంగా సంబంధం ఉంది లేదా పురుషుడితో సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఘంటాపదంగా చెప్పారు. కాబట్టి అన్ని లాజిక్స్ విన్న తర్వాత కామన్ సెన్స్తో ఆలోచిస్తే నాకైతే యేసుకి ఒక స్త్రీతో సంబంధం ఉంది అనేటటువంటి అభిప్రాయానికి నేను రావడం జరిగింది. మేరీ ఎందుకు అంటే బైబిల్ మొత్తం మీద చూసుకుంటే అంతకన్నా అమాయకమైన క్యారెక్టర్ ఇంకొకరు ఉండరు. అన్నీ ఆవిడ ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి.
ప్రధానం అనేది ఏంటది జోసఫ్తో జరుగుతుంది. తర్వాత అది ఎవరో దెయ్యం కూడా తెలియదు పాపం దానికి. అకస్మాత్తుగా వస్తుంది, కొమ్ముకుంటాను అంటది, చూసేటప్పటికల్లా పిల్లడు పుట్టేస్తాడు. ఇష్టం కాదు జాలి, జాలి కాదు, అమాయకత్వం. అక్కడ అమాయకత్వం అనమాట. పోనీ అక్కడికి అయిపోయిందా అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ పాత మొగుడు ఉన్నాడు కదా, వాడితో మళ్ళీ పిల్లలకి అంటది. అసలు ఇప్పుడు ప్రమేయం ఉండదు. అసలు బైబిల్లో అంత అమాయకమైన క్యారెక్టర్ ఇంకొకరు ఉండరు. నాకు డౌట్, కన్యత్వం అనేది నిజంగా ఉందా మరి ఆవిడికి? మీకు ఆవిడంటే ఎంత ఇష్టం కదా, కన్యత్వం నిజమేనా మరి? ఎంతమంది పిల్లలకంటే కన్యత్వం అన్న అసలు మినిమం నీకు దాని తల్లికి డెఫినేషన్ కూడా తెలియదా? అంటే అందరు కన్య మీరు అంటారు కదా, ఏమో ఎందుకన్నా ఇంటి పేరు అయ్యవచ్చు బహుశా. వెరీ గుడ్. ఎంత దారుణంగా మాట్లాడారు వీళ్ళు. మరి ఈ మతోన్మాదులు మాట్లాడినట్టుగా ఎక్కడైనా కత్తి పద్మారావు గారు వాళ్ళ దేవుళ్ళ గురించి ఈ విధంగా అగౌరవంగా అమర్యాదగా ఎక్కడైనా మాట్లాడాడు? వీళ్ళలో ఆ డిస్కీ అనేవాడు ఆ కాషాయం గొడ్డలు కట్టుకొని వాడు అన్న మాటలు మీరు అన్నారుగా, సుప్రీంకోర్టుని కూడా చెప్పుతో కొడతానంటాడు. సుప్రీంకోర్టు లేదు, వాళ్ళ మొగుడు లేదు, వాళ్ళ మొగుడు లేదు, వాళ్ళని చెప్పుతో కొడతామని చెప్పేసి చాలా దారుణంగా దూషిస్తూ మనం ఎంత ఉన్నతంగా గౌరవించేటటువంటి సుప్రీంకోర్టుని ఈ దుర్మార్గుడు ఎలా మాట్లాడుతున్నాడు చూశారుగా. ఈ మతోన్మాది ఎవడు డిచ్కి గాడు రాధా మనోహర్ దాస్, వాడంటే చెప్పుతో కొడతాడంట. మరి వాడి మీద ఇంత మటుకు ఎవరు కేసులు పెట్టాల. పోనీ ఈ మతోన్మాదులన్నా ఎవరైనా వాడికి గెడి పెట్టారా? అరే ఏంట్రా నువ్వు సుప్రీంకోర్టుని ఉద్దేశించి అలా మాట్లాడుతున్నావు రాధా మనోహర్ దాస్, ఇది కరెక్ట్ కాదు కదా, మనం గౌరవించాలరా అని చెప్పేసి ఈ మతోన్మాదుల్లో మనువాదుల్లో ఎవడన్నా ఒకడన్నా ఇటు గెడ్డి పెడతాడేమని చూస్తే అబ్బాయి ఎవడో. అదేవిధంగా ఇంకెవరైనా క్రైస్తవులు ముస్లిమ్స్ మాట్లాడి ఉంటే దాని మీద రాద్ధాంతం చేసి ఈ పాటి కేసులు పెట్టి జైలు వేసాడు. వీడు ఈ కాషాయం కట్టుకున్నటువంటి ఈ లుచ్చాదాసు ఎవడైతే ఉన్నాడో రాధా మనోహర్ దాసు, వీడు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు రోడ్లమ్మడి. కానీ వీడి మీద కేసులు పెట్టడానికి మాత్రం వీళ్ళు మనువాదులు కానీ మతోన్మాదులు కానీ అరే ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదురని చెప్పి వాడు గెడ్డి పెట్టినాడు ఒక్కడుగోళ్ళు. తర్వాత వాడు ఏమంటున్నాడు, యేసుక్రీస్తుని ఉద్దేశించి వాళ్ళ తండ్రి ఎవరో చెప్పుకోలేకపోతున్నాడు, నలుగురు తండ్రులు ఉన్నారు అని చెప్పేసి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు రాధా మనోహర్. ఇదే మాట వాళ్ళ రాముడినో కృష్ణుడినో ఉద్దేశించి క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ అరే మీ రాముడికి నలుగురు తండ్రులు ఉన్నారు, లేదా మీ కృష్ణుడికి నలుగురు తండ్రులు ఉన్నారు అని చెప్పేసి ఏదన్నా మాట్లాడితే రోడ్డెక్కి కరుణాకర్ గారు ఏదైతే చేస్తూ ఉన్నాడో అట్లా రోడ్లెక్కి ఆ జెండాలో ఒకటి తీసుకొని ఈ గాలినాయుళ్ళంతా కలిసి కేసులు పెట్టండి అది ఇది అని చెప్పేసి గందరగోళం చేస్తూ ఉంటాడు. అరే కరుణాకర్గా లుచ్చానాయాల మీరు చేస్తున్న పని ఏంది? మీరు పొద్దున్న లేగితే చేస్తున్నటువంటి పని ఏంది? ఇప్పుడు నేను వినిపించాను మీరు అన్న మాటలన్నీ. మేరీ మాత గురించి వేసి అని ఇంకా భయంకరంగా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. రాముడి తల్లి గురించి ఏమన్నా క్రైస్తవులు ఏమన్నా అలా మాట్లాడారా? పోనీ కృష్ణుడి తల్లి గురించి ఆ విధంగా ఏమన్నా మాట్లాడారా? వేసిలాగా మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులు ఆరాధించేటువంటి దేవుణ్ణి చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. తర్వాత ఈడు రాధా మనోహర్ దాస్ గారు పొద్దున్న లేకపోతే అదే పని. ఆ తర్వాత కొంతమంది బూతు బ్యాచ్ ఉన్నారు, వాళ్ళైతే వాళ్ళ పచ్చి బూతులు, వాళ్ళు నిజంగా రెడ్ లైట్ ఏరియాలో పుట్టొచ్చారు వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి. తర్వాత ఈ కరుణాకర్ గారు ఏం మాట్లాడాడు మీరు విన్నారు కదా. కరుణాకర్ గారు మాట్లాడిన మాట వాడు ఏంటంటే ఇందాక వీడియోలో మీరు విన్నది, మనం అంతా కలిసి బెల్ట్ బాంబులు కట్టుకొని ఎవరైతే హిందువులు కాదో హిందూ మతంలో లేనటువంటి వాళ్ళందరిని కూడా మనం బెల్ట్ బాంబులు కట్టుకొని వెళ్ళి ఆత్మాహుతి దాడాలను తయారు చేసి వాళ్ళందరిని చంపేస్తే ఎలా ఉంటది, బాగుంటది కదా అన్నాడు కరుణాకర్ గారు. ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపున కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందువులు కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే ఏమంటున్నాడు వాడు, మనం అంతా కలిసి బెల్ట్ బాంబులు అంటే ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉంటారు కదా, టెర్రరిస్టులు, ఐసిస్ ఉగ్రవాదులు, ఈ ఐసిస్ ఉగ్రవాదుల్లాగా మనం అంతా బెల్ట్ బాంబులు నడుము కట్టుకొని ఎవరైతే ఎక్కడైతే ఈ ప్రార్థనాలయాలు ఉంటాయో మసీదులు కానీ చర్చెస్ కానీ అక్కడ పోయి వాళ్ళందరినీ మనం చంపేద్దామని చెప్పేసి వీడు ఒక ఉగ్రవాదాన్ని నూరిపోతా ఉన్నాడు హిందువులకి. మంచివాళ్ళైనటువంటి విఘ్నులైనటువంటి హైందవ సహోదరులకి ఈ కరుణాకర్ గారు ఉగ్రవాదులుగా వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కరుణాకర్ గారు. వాడన్న మాటలు మీకు వినిపించాను నేను ఇందాక. ఏమన్నాడు వాడు, బెల్ట్ బాంబులు పెట్టుకొని మనం ఎవరైతే హిందువులు కాదో
హిందువులని మనం ఏం చేయొద్దు. హిందువులు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఇక క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరిని కూడా మనం చంపేద్దాం అని చెప్పేసి వాడు అంటున్నాడు కరుణాకర్ గారు. మరి వీడి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈ మాట అన్నందుకు? ఏ సెక్షన్లు పెట్టాలి వీడి మీద? వీడి మీద కేసులు పెట్టాను, వీడు అర్హుడు కదా. ఇంక ఈడేమంటున్నాడు కరుణాకర్ గారు, పాస్టర్లో పెళ్ళాలని అందరిని కూడా తీసుకొచ్చి వాళ్ళ దేవుడు పండబెడతాడు అని చెప్పేసి ఏదో నీచంగా మాట్లాడాడు. చాలా దారుణంగా మాట్లాడాడు. మరి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతా వీళ్ళు పక్క నుంచి చాలా దారుణంగా మాట్లాడతా కత్తి పద్మారావు గారిని గురించి ఆయన మీద కేసులు పెట్టాలని చెప్పి రోడ్లు ఎక్కారు ఈ దుర్మార్గులు. తర్వాత చూస్తే ఇంకా మిగతా బ్యాచ్ అంతా కూడా ఆ మతోన్మాదుల బ్యాచ్, నేను జస్ట్ ఊరక 2-3 ఎగ్జాంపుల్సే ఇచ్చాను నేను. ఈ దుర్మార్గులు పొద్దున్న లెగితే యూట్యూబ్లో మాట్లాడే మాటలన్నీ కానీ వినిపిస్తే మీరు ముఖానికి గాండ్రి చుమ్మేస్తారు ఈ దరిద్రులు. అట్టంటాయి వీళ్ళ మాటలన్నీ కూడా. అరే కరుణాకర్గా మీరు చేస్తేనేమో సంసారం అని ఎదుటి వాళ్ళు చెప్తే విచారమా? కానీ అలా కత్తి పద్మారావు గారు మీలాగా ఏం మాట్లాడలేదే. అంటే మీలాగా ఏమో భయంకరంగా లాభాష ఉపయోగించో లేకపోతే రాముడు తల్లి వేసానో లేదా అట్లాంటి మాటలు ఏమి కత్తి పద్మారావు మాట్లాడలేదే. మీరు అంటున్నారు మీరు మేరీ మాత గురించి, యేసుక్రీస్తు గురించి, తండ్రి లేడని, అదని ఇదని నీచాతి నీచంగా, అంటే బైబిల్లో లేనటువంటి విషయాలను కూడా మీరు సొంతగా కల్పించుకొని నీచంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, క్రైస్తవుల యొక్క హృదయాలు గాయపడే విధంగా మీరు రోజు వీడియోలు చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మీకు ఎన్ని సెక్షన్లు ఆపాదించాలి? మీకు ఎరా కరుణాకర్గా బేవర్సనాయరా పత్తిత్తులన్నీ కలిసి కేసులు పెడతానికి బయలుదేరి ఎవరి మీద? కత్తి పద్మారావు గారి మీద. ఎరా కరుణాకర్గా ఏంది అక్కడ ఏదో ట్యాంక్ బండి దగ్గర అడావుడి చేస్తాను? ఏర్రా జనం, ఏర్రా అక్కడ మీ మతోన్మాదులు లేరు అక్కడ. కత్తి పద్మారావు గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసేటప్పుడు సభ పెడతాడు ఎప్పుడన్నా, మామూలుగా పుస్తకం రిలీజ్ చేసేటప్పుడు అలా. ఆ సభకు వచ్చే వాళ్ళల్లో కనీసం ఒక 2% కూడా లేరేంద్ర నీ ఎన్నికిడితే. అరే కరుణాకర్గా మత విద్వేషాలు పొద్దున్న లెగితే ఏ విధంగా మత విద్వేషాలు రెచ్చగొడదామా, ఈ మతాల మధ్య చిచ్చు ఎలా పెడదామా, క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ వీళ్ళ మధ్యలో ఏ విధంగా గొడవలు పెడదామా, విద్వేషాలను ఎలా రగిలిద్దామా అని చెప్పేసి ఇదే పని మీకు పొద్దున్న లేచిన కాడి నుంచి. మీలాంటి వాళ్ళ వల్ల ఈ దేశం నాశనం అయిపోయిందిరా కరుణాకర్గా. మీలాంటి వాళ్ళ వల్ల ఈ దేశం అనేది నాశనం అయింది ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది పెరిగితే అయితే అలా కానీయం అనుకో, మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, దేశాన్ని కాపాడుకుంటాం, ఇండియాని ఖచ్చితంగా కాపాడుకుంటాం మీలాంటి మతోన్మాదుల యొక్క చేతుల నుండి, విషపు కోరల నుండి. కత్తి పద్మారావు అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? అరే కరుణాకర్గా ఎరా బేవర్సనాయాల ఉద్యమ వీరుడు రా కత్తి పద్మారావు అంటే. ఒకసారి కారం చేడు పోయి అక్కడ అడిగి చూడు వాళ్ళని జనాలని. కారం చేడు పోయి కత్తి పద్మారావు గురించి ఒకసారి అక్కడ అడిగి చూడు. లేదంటే చరిత్రలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోను. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు లాంటి వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడినటువంటి గొప్ప దళిత వీరుడు ఎవరు? కత్తి పద్మారావు. నువ్వు అంత బచ్చాగాడివిరా నువ్వు కరుణాకర్గా. నువ్వు కానీ నీ అమ్ముతున్నటువంటి ఆ బేవర్స నాయుడు కానీ మీరంతా కూడా బచ్చాగాళ్ళు. కత్తి పద్మారావు గారి ముందు మీరంతా కూడా ఆ ట్యూబ్ లైట్ ముందు సన్న సన్న పురుగులు ఉంటాయి చూసారా, అలాంటి వాళ్ళు మీరేం చేస్తారు ఆయన్ని? మీలాగేం మాట్లాడలేదు ఆయన. లేదు ఆయన మాట్లాడినటువంటి విషయాల మీద మీకు ఏదన్నా అభ్యంతరం ఉంటే, రాముడి గురించో రామాయణం గురించి ఆయన ఏదన్నా మాట్లాడి ఉంటే మీరు అడగండి, డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని మాట్లాడండి. మీరు ఏ గ్రంథం ఆధారంగా మీరు మాట్లాడారు, రామాయణంలో మీరు చెప్పే విషయాలు ఎక్కడుండి చూపించండి మాకు అని చెప్పి మీరు అడగండి. ఆయన చెప్తాడు వివరంగా. చాలా పుస్తకాలు కూడా రాశాడు ఆయన. కత్తి పద్మారావు గారు అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? అరే బేవర్స నాయుళ్ళరా, మీకు మళ్ళీ పోరంబోకు లేదా గాలి తిరిగేవాడు అనుకుంటున్నారా? మాటలకి వాటర్ బాటిల్ కానీ బిర్యానీ పొట్టలానికి ఆశపడి మీలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు అనుకుంటున్నావా? జాతి కోసం పోరాడినోడు, ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు అంటే ఏమనుకుంటున్నాను? కారంచేడులో దళితులను ఊచకోత వస్తే వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేటట్టు చేసి ఒక ఉద్యమాన్ని కొన్ని సంవత్సరాల పాటు నడిపినటువంటి ఒక దళిత వీరుడు కత్తి పద్మారావు అంటే.
ఎరా ఏమనుకుంటున్నారు నువ్వరే బేవర్స్ నాయల కరుణాకర్గా? మీలాంటి లుచ్చా నాయుళ్ళు, ఆన్లైన్ బెగ్గర్లు, పోరంబోగు నాయుళ్ళు అంతా కలిసి ఏదో అక్కడ ఆ ట్యాంక్ బండి మీద లేదా ఎక్కడో 10 మందిని పోగేసుకొని వచ్చి జెండాలు పట్టుకొని కాకిలాగా క్యా క్యా అని అరిసి పోతే భయపడతాడు అనుకుంటున్నావు ఎందుకు కత్తి పద్మారావు? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడురా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి చెప్పండి రా కరుణాకర్గా? మీరు మాట్లాడినటువంటి మాటలకి యేసుక్రీస్తు గురించి, మేరీమాత గురించి మీరు పొద్దున్న లెగితే ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటిని కూడా వాటన్నిటిని బట్టి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మీరు పెద్ద పత్తిత్తులాగా రోడ్ల మీదకి ఎందుకు వెళ్ళారు? ఎదుటి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి మీరు ఎందుకు వెళ్ళారు? మీరు మీ సంగతి అంటే మీ సంగతి ఏందో చెప్పండి ముందు. అసలు మీరు మాట్లాడినటువంటి మాటలకి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఎరా బేవర్స్ నాయల కరుణాకర్గా? తర్వాత వాడు ఒకడు ఉన్నాడు, ఎవరోడు? ప్రసాద్, అమర ప్రసాద్ అనేవాడు. వాడు అసలు వాడు ఎట్ట పుట్టాడో, ఎందుకు పుట్టాడో, అసలు ఎలా బతుకుతున్నాడో, వాడు భూమి మీద ఎందుకు బతుకుతున్నాడో వాడికి అర్థం కాకుండా బతుకుతున్నాడు అమర ప్రసాద్ అనేవాడు. వాడు భూమి మీద ఎందుకు బతుకుతున్నాడో వాడికే తెలియకుండా బతుకుతున్నాడు. వాడు సిగ్గుండావాడైతే నిజంగా వాడు నేను అంటుంటాడు, వాడు ఏమంటాడు, దళితుడిని అని చెప్పుకుంటాడు. అప్పుడెప్పుడు ఒకడు ఫోన్లో నేను 300 కాపునని చెప్పుకున్నాడు. సరే దళితుడే. నిజంగా సిగ్గుండావుడైతే దళితుల్ని ఏ విధంగా చూశారు ఈ మనువాదులు? హిందూ గ్రంథాల్లో, ధర్మశాస్త్రాల్లో మనుస్మృతి, ఇంకా ఇట్లా పరాశర స్మృతి, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇట్లాంటి ఈ గ్రంథాలన్నింటిలో ఎంత ఘోరంగా రాశారు శూద్రుల గురించి, దళితుల గురించి. శూద్రుడి ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు, శూద్రుడి ఇంట్లో నీళ్లు తాగితే మూత్రం తాగినట్టు. ఇట్లాంటి ఎన్ని బోల్డ్. అమర ప్రసాద్, నీకే నేను చెబుతున్నాను. నువ్వు అంబేద్కర్ గారి మీద కక్ష కట్టేవేంద్రా నాకు అర్థం కావట్లేదు. అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మీరు ఆ స్థితిలో ఉండేవాళ్ళ? నువ్వే కాదు అమర ప్రసాద్, నీ పక్కన ఉన్నటువంటి ఆ కరుణాకర్ గారు కావచ్చు, ఆ లలిత్ కుమార్ గారు, మీరంతా శూద్రులే కదరా. కరుణాకర్గా మీరంతా శూద్రులే కదా. మరి శూద్రులకి మీరు అసలు చదువుకోకూడదు. రామరాజ్యంలో కానీ చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం మీరు అసలు చదువుకోకూడదు. మీరంతా కూడా ఏంటంటే బ్రాహ్మణుల దగ్గర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 3 వర్ణాల వాళ్ళకి మీరు సేవలు చేస్తున్నారు. మీరు కష్టపడి పనిచేసి సంపాదించి పంట పండించి కోత కోసి వాళ్ళని మేపుతూ ఉండాలి. వాళ్ళ ఇంట్లో బాత్రూములు కడుగుతుండాలి మీరు లెక్క ప్రకారం అయితే. అంటే రామరాజ్యం అని చెబుతుంటారు కదా మీరు. రామరాజ్యం కావాలి మాకు, రామరాజ్యం మళ్ళీ తీసుకొస్తాం, రామరాజ్యం మాకు మళ్ళీ కావాలని నువ్వు అంటున్నావు కదరా కరుణాకర్గా? మీరు అంటుంటారు కదా. రామరాజ్యం వస్తే రామరాజ్యం ఎలా ఉండేది? రామాయణం చదివిన వాళ్ళు తెలిసింది ఎలా ఉండేది. రామరాజ్యం అనేది వస్తే ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ రామరాజ్యం కనుక అమల్లో ఉండుంటే, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా, ఈ రోజున మీరంతా ఆ స్థితిలో ఉండేవాళ్ళ ఇప్పుడున్నటువంటి స్థితిలో? ఎందుకంటే మీరు చదువుకోకూడదు శూద్రులు. మీరు శూద్రులు కాబట్టి మీకు చదువుకునే అవకాశం ఉండేది కాదు. మీరు ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లలో పాచి పనులు చేసుకుంటా, పాకి పనులు చేసుకుంటా బతకాల్సి వచ్చేది. గోసెలు పెట్టుకొని, ముడ్డికి చీపుర్లు తాటాకులు కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు కూడా అమల్లో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ టైంలో అలాగే జరిగింది కదా. చరిత్ర చదవండి ఒకసారి తెలిసింది. అంటరానితనం అనేది ఖచ్చితంగా చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక భాగం. గ్రంథాలు చదివిన వాళ్ళు తెలిసిద్ది అవన్నీ. కరుణాకర్గా మీరు శూద్రులురా. మీరు రామరాజ్యంలో వస్తే, ఒకవేళ అంబేద్కర్ రాజ్యం కాకుండా రామరాజ్యం కనుక వస్తే, రామరాజ్యంలో మీరంతా శూద్రులు. మీరు అలా చదువుకోకూడదు. మీరు అలా ప్యాంట్లు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని కారుల్లో ఇట్లా తిరగకూడదు మీరు. అది రామరాజ్యం, రాముడు ఒప్పుకోడు దానికి. మీరంతా కూడా ఏంటంటే గోచీలు పెట్టుకొని, చీపుర్లు తాటాకులు కట్టు, మూతికి చెప్ప కట్టుకొని తిరుగుతూ ఉండాలి రోడ్ల మీద. అది చేయాల్సిన పని మీరు. మరి రామరాజ్యం కావాలని మీరు అంటున్నారు కదా. రామరాజ్యంలో ఇలాగే ఉంటుంది మరి పరిస్థితి. మీరు దానికి సిద్ధమేనా? అరే అమర ప్రసాద్,
నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకుండా ఉంటే పరిస్థితి ఎలాగుండేది? ఎలాగుండేదిరా? ఈరోజు ఈ విధంగా అందరు చదువుకొని ఉండేవాళ్ళ శూద్రులందరూ కూడా? ఆ చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది కదా, ఆ మనుస్మృతి మళ్ళీ అమల్లో ఉండేది కదా. అప్పుడు మీకు చదువుకోవడానికి ఛాన్స్ ఎక్కడది మీకు? రామరాజ్యం మాకు రాముడు రాజ్యం కావాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే రామరాజ్యం వస్తే వాళ్ళందరూ చక్కగా హాయిగా కూర్చొని తింటూ ఉంటారు. శూద్రులందరూ కష్టపడి పనిచేసి వాళ్ళ ఇళ్ళలో పాకి పనులు చేసి వాళ్ళని మేపుతూ ఉంటారు. కష్టపడే శూద్రులు కాబట్టి వీళ్ళు సుఖపడతారు. ఎవరో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వీళ్ళు సుఖపడతారు, శూద్రులందరూ కష్టపడతారు. అందుకని రామరాజ్యం కావాలని ఆ 3 వర్ణాల వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే రామరాజ్యం వస్తే ఏమైంది అనేది వాళ్ళకి తెలుసు. కానీ శూద్రులుగా పిలువబడేవాళ్ళు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కాకుండా మిగిలినటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా శూద్రులే. వీళ్ళంతా శూద్రులే. కమ్మ, రెడ్డి, కాపు, ఎలమ ఇట్లా ఏదైతే ఉన్నారో వీళ్ళంతా శూద్రుల కిందకే వస్తారు. మరి మీరంతా కూడా చదువుకోవడానికి లేదు, ఉద్యోగాలు చేయడానికి లేదు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి లేదు, వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి లేదు, మీరు ఎక్కువ ఆస్తులు సంపాదించుకోవడానికి లేదు. దీనికి సిద్ధమేనా మీరు? రామరాజ్యం వస్తే ఇలాగే ఉంటుంది. మరి మీరు రామరాజ్యం తీసుకొచ్చి ఇదివరకులాగా శూద్రుల్ని, దళితుల్ని వీళ్ళందరినీ కూడా మళ్ళీ చిత్రహింసలు పాలు చేయాలి, వాళ్ళ కింద బానిసల్లాగా మార్చాలి అని అనుకుంటే మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటారా? చదువుకున్నాం కదా మేము. ఇప్పుడు ఇదివరకంటే చదువు సంజయ్ మీరు చెప్పలేదు కాబట్టి చదువుకుంటే ఈ విధంగా తెలివితేటలు వచ్చి ఎక్కడ మాకు ఎదురు తిరుగుతారో వీళ్ళంతా అనేటటువంటి ఒక కుట్రతోటి మీరు మాకు చదువులు చెప్పలేదు. మీరే చదువుకున్నారు. ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. శూద్రుడు చదువు చెప్పినవాడు నరకానికి పోతాడు. శూద్రుడు చదువుకోకూడదు. శూద్రుడు వేదాలు చదివితే వాడు నాలుగు పోయాలా, వేదాలు వింటే వాడు చెవులు సీసం పోయాలా. ఇవన్నీ అమల్లో జరిగినాయి కదా. రాముడు రాజ్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. రాముడు కాలానికి చెందినటువంటి ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే నేను స్క్రీన్ మీద పెడతాను, చూడండి ఒకసారి. పరాశర స్మృతి 1వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏముందో చూపిస్తాం మీకు. కృతయుగానికి మనుస్మృతి ప్రమాణం, త్రేతాయుగానికి గౌతమ స్మృతి ప్రమాణం, ద్వాపర యుగానికి శంఖలిఖిత స్మృతి ప్రమాణం, కలియుగానికి పరాశర స్మృతి ప్రమాణం. ఇక్కడ చూడండి, త్రేతాయుగానికి గౌతమ స్మృతి అనేది ప్రమాణం అంట. త్రేతాయుగం అంటే రాముడు ఉన్నటువంటి కాలంలో, రాముడు రాజ్యపాలన చేసేటటువంటి ఆ టైంలో గౌతమ స్మృతి అనేది ప్రమాణం. మరి ఈ గౌతమ స్మృతిలో ఏముంది? ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాడు కదా ఎవరు? రాముడు గౌతమ స్మృతిని ఫాలో అవుతాడు కదా, ఎందుకంటే ఆ కాలానికి ఇది ప్రమాణం కదా గౌతమ స్మృతి అనేది. సో మరి దీంట్లో ఏముందనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, గౌతమ స్మృతి 12వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, శూద్రుడు వేదాలు చదివితే వాడు నాలుగు కోయాలి, వేదాలు వింటే చెవిలో సీసం పోయాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, శూద్రుడు జిహ్వ చేయదు అంటే నాలుగు కొయ్యాలి. ఇక్కడ చూడండి, ఇది ఈ 2 శ్లోకాల్లో ఉంటుంది. ఇది శూద్రుడు కనుక వేదాలు చదివితే వాడి నాలుగు కొయ్యాలి, వేదాలు వింటే వాడి చెవులో సీసం పోయాలి. గౌతమ స్మృతి అంటే రాముడి కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలు. రాముడి కాలంలో ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం. ఇది తర్వాత చూడండి, గౌతమ స్మృతి 20వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, శూద్రులు చదువు చెప్పిన వాడు మరుజన్మలో చండాలుడిగా జన్మిస్తాడు. అంటే ఇంకా చాలా ఉన్నాయి లిస్టు. నేను ముఖ్యమైనది ఒక పాయింట్ తీసుకొని చదువుతున్నాను. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. శూద్రులకు చదువు చెప్పిన వాడంట చండాలుడిగా పుడతాడంట మరుజన్మ. అంటే ఏంది? నువ్వు శూద్రుడు చదువు చెప్పకూడదు. శూద్రుడు చదువు చెప్పకూడదు అంటే దాని అర్థం ఏంది? శూద్రుడు చదువుకోకూడదు. గౌతమ స్మృతి అంటే రాముడి కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం శూద్రుడు అనేటువంటి వాడు చదువుకోకూడదు. గౌతమ స్మృతి 18వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, రజస్వల కాకముందే కన్యకు వివాహం చేయాలి. రజస్వల కాకముందే కన్యకు వివాహం చేయాలి అంటే ఏంది? బాల్య వివాహం చేయాలి. చిన్నపిల్లప్పుడే స్త్రీకి పెళ్లి చేయాలి. అంటే రామరాజ్యంలో ఈ విధంగా జరిగినాయి అనమాట. అందుకే ఇప్పుడు రాముడు కూడా సీతను 6 సంవత్సరాలప్పుడే పెళ్లి చేసుకున్నాడు. సీతకి బాల్య వివాహం జరిగింది కదా.
ఎందుకు జరిగిందంటే ఇది గౌతమ శృతి రాముడి కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. రజస్వాలు కాకముందే తండ్రి తన కూతురు పెళ్లి చేయాలి. తండ్రి తన కూతురు పెళ్లి చేయాలి ఎప్పుడు రజస్వాలు కాకముందే, అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేయాలి. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇదంతా కూడా ఏంటిది? రాముడి కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం గౌతమ శృతి. ఇదంతా దీంట్లో ఉంది స్పష్టంగా. రాముడు ఫాలో అయింది ఇదే. వర్ణాశ్రమ ధర్మం అంతా కూడా దీంట్లో ఉంటుంది. చాతుర్వర్ణ వ్యవస్థ, ఎవరు ఎలా చేయాలి, ఏంది, ఎవరు ఏ పని చేయాలి అనేది గౌతమ స్మృతిలో స్పష్టంగా ఉంటుంది. మరి రామరాజ్యం కావాలని మాట్లాడేటువంటి వాళ్ళు వీటన్నిటికీ మరి సిద్ధమేనా? మీ పిల్లలకు బాల్య వివాహాలు చేయాలి మీరు రామరాజ్యం వస్తే. రామరాజ్యం కనుక వస్తే రామరాజ్యంలో శూద్రుడు చదువుకోకూడదు. శూద్రుడు అనేటువంటి వాడు చదువుకోకూడదు. ఒకవేళ ఆ శూద్రుడికి ఎవడైనా చదువు చెప్తే ఆడంట వచ్చే జన్మలో చండాలుడై పుడతాడు. అంటే ఇది శూద్రుడు చదువుకోకూడదు రామరాజ్యంలో. తర్వాత మూడవది వచ్చేసి శూద్రుడు కనుక వేదాలు చదివితే వాడు నాలుగు కోసేయాలి. శూద్రుడు కనుక వేదాలు వింటే వాడు చెవులు సీసం పోయాలి. ఇది రామరాజ్యం వస్తే మరి రాముడు చేసినట్టు చేయాలి కదా రాజ్యం. ఆ రోజు రామరాజ్యంలో ఏముందో అవన్నీ ఇప్పుడు మళ్ళీ అమల్లో తీసుకురావాలి కదా. అదే కదా రామరాజ్యం అంటే. మరి దీన్ని శూద్రులందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? శూద్రులందరికీ కూడా రామరాజ్యం కావాలా? మరి మీరు తేల్చుకోండి. మరి ఈరోజు ఈ మనువాదులు, ఈ దుర్మార్గులు అంతా కలిసి మాకు రామరాజ్యం కావాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేయండి, మాకు మనుస్మృతి కావాలి, రాముడు రాజ్యం కావాలి, ఆ రోజుల్లో రాముడు పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా ఉందో అలాంటివి కావాలి, మాకు కూడా బాల్య వివాహాలు చేయాలి మా పిల్లలకి చిన్నప్పుడే, ఇట్లా మూఢనమ్మకాలన్నింటినీ కూడా మళ్ళీ తీసుకొని రావాలి, శూద్రులు మళ్ళీ అణిచేయాలి, దళితులను ఇంకా అణిచేయాలి. ఇది ప్లాన్ అనమాట. ఈ ఆలోచన, ఈ మతోన్మాదుల యొక్క ఆలోచన. అందుకే రోడ్లెక్కి జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఈ దుర్మార్గం. రామరాజ్యం కావాలా మళ్ళీ? రామరాజ్యం వస్తే మరి ఇవన్నీ ఉండే. నియోగ ధర్మం ఉంది దీంట్లో. పరాశర స్మృతిలో రాసింది కదా స్పష్టంగా. త్రేతాయుగంలో ఏ ధర్మశాస్త్రం ప్రమాణం అన్నాడు? గౌతమ శృతి చూపించే కదా రిఫరెన్స్. మరి దాని ప్రకారం గౌతమ ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి, నేను చెప్పినవన్నీ ఉన్నాయి. శూద్రుడు చదువుకోకూడదు, శూద్రుడు వాళ్ళ ఇంట్లో పాకి పనులు చేయాలా, వాళ్ళ కింద బానిసలుగా బతకాలా. ఏది? 3 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా అదే కదా. శూద్రులంతా కలిసి వీళ్ళకి సేవ చేయాలి తప్ప మీరు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు, మీకు ఎక్కువ ఆస్తులు ఉండకూడదు, మీకు ఎక్కువ ధనం ఉండకూడదు. అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి సారాంశం అదే. శూద్రుల గురించి సారాంశం అయితే అదే. చాలా స్పష్టంగా గ్రంథాల్లో రాసిన ధర్మశాస్త్రాలు. సో వీటన్నిటి అమల్లో తేవాలంట. మళ్ళీ రామరాజ్యం వస్తే మరి ఇవన్నీ అమల్లోకి వస్తాయి. మరి మీరు పోయి మరి ఈ కరుణాకర్ గాడు, అమరప్రసాద్ గాడు, లలిత్ గాడు మీరంతా గోచీలు పెట్టుకుని పోయి ఆ బరిగొడ్ల దగ్గర పేడగాళ్ళు ఎత్తేసుకుంటా ఆ బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ కాళ్ళు విసుగుతా పోయి వాళ్ళ కింద సేవలు చేయండి. మరి పోయి గౌతమ ధర్మశాస్త్రం, రాముడు పాటించినటువంటి ధర్మశాస్త్రంలో మీరు అలాగే చేయాలి. మరి మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండకూడదు. మీరంతా గోచీలు పెట్టుకొని తిరగాల మణిమాలని. ఆడవాళ్ళు పైన వస్త్రాలు ధరించకూడదు, శూద్రులు ఎవరు కూడా. మరి దీనికి మీరు ఒప్పుకుంటారా? అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ముందు శివాజీ యొక్క వారసులు పేష్వాల కాలంలో, అంటే శివాజీ గారు చనిపోయిన తర్వాత శివాజీ యొక్క వారసుల యొక్క పరిపాలనలో, అంటే వీళ్ళంతా కూడా మతతత్వవాదులు. అంటే మతాన్ని బాగా నరనరాళ్ళు జీర్ణించుకున్న వాళ్ళు ఎవరు? శివాజీ కానీ వాళ్ళ వారసులు కానీ. ఈ హిందూ మత తత్వ భావజాలం ఏదైతే ఉందో అది బాగా నరనరాల్లో జీర్ణించుకున్నారు. సో వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూస్తే అర్థమైంది. ఇది అంబేద్కర్ గారి రచనలో ప్రసంగాలు వాల్యూమ్ నెంబర్ 12. దీంట్లో ఏమైనా ఉంటుందంటే చూడండి. మనుస్మృతి విధించిన అసమానత్వమే బ్రిటిష్ పాలనకు పూర్వం రోజుల్లో ఈ దేశ న్యాయంగా చలామణి అయిందన్న సంగతి చాలామంది విదేశీయులకు తెలియదు. పరిస్థితి అలా ఉండేదనడానికి కొన్ని ఉదాహరణలు మాత్రం చాలు. చూడండి, అంటే పరిస్థితి ఎలా ఉండేది అనడానికి కొన్ని ఉదాహరణలు కనుక చూస్తే మనకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. బ్రిటిష్ పాలనకు పూర్వం రోజుల్లో, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికంటే కూడా ముందు ఈ దేశ అన్యాయం, అంటే ఈ దేశంలో అన్యాయం అనేది ఏ విధంగా చలామణి అయిందో అంబేద్కర్ గారు ఆయన పుస్తకంలో రాశాడు. చూడండి, మరాఠాల పాలనలో మరాఠాలు అంటే ఎవరు? ఈ శివాజీ
యొక్క వారసులు పేష్వాల పాలనలో అస్పృశ్యుల్ని రాజధాని పూనా నగర ద్వారం లోపలికి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 9 గంటల దాకా రానిచ్చేవాళ్ళు కాదు. ఏమంటే ఆ వేళల్లో వాళ్ళ నీడలు పొడుగ్గా పరుచుకుంటాయి. మరి నీడ పడితే బ్రాహ్మణుడు మైలపడిపోతాడు. మళ్ళీ శుచి అయ్యేంత వరకు ఆ బ్రాహ్మణుడు నీరు తాగలేడు, తిండి ముట్టలేడు. అదే రకంగా ఏ పట్టణంలోనూ ఏ అస్పృశ్యుడిని కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు. కుక్కలు, పశువులు యథేచ్ఛగా తిరగవచ్చు, కానీ అస్పృశ్యుడు మాత్రం తిరగడానికి వీల్లేదు. చూసారు ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనకు ముందున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మరాఠాల పాలనలో ఎలా ఉంది అనేది చూడండి. ఎలా ఉంది మరాఠాల పాలనలో, పేష్వాల పాలనలో అస్పృశ్యులు నేల మీద ఉమ్మి వేయటానికి లేదు. ఏ హిందువైనా కాలితో తోకి మైలపడతాడు. అంచేత మెడలో మట్టి కుండను వేలాడి తీసుకొని అందులో ఉమ్మేసుకోవాలి. అతను నడిచి వెళ్ళేటప్పుడు అతని అడుగు జాడలు పడతాయి. అంచేత వాటిని తుడిచేందుకు ఓ ముళ్ళ కంపని కూడా ఈడ్చుకుపోవాలి. బ్రాహ్మణుడు ఎవరైనా ఎదురు పడితే తల వాల్చుకొని నేల మీద సాగిల పడాలి, లేకపోతే అతనిని నీడ బ్రాహ్మణుడి మీద పడవచ్చు. చూసారా ఎంత దారుణంగా ఈ అస్పృశ్యులు అని అంటే, ఇక్కడ ఏంటంటే ఈ పేజీ అంతా చదివితే ఈ అస్పృశ్యుల్ని, శూద్రుల్ని అందరినీ ఒకే ఘాటిని కట్టేశారు. అందరి మీద వివక్ష చూపించారు ఈ మనువాదులు. కాబట్టి నేనేం చేస్తుంటానంటే వీళ్ళని కూడా శూద్రుల కిందే లెగ్గట్టి చదువుతుంటాను నేను. దీన్ని మొన్నోసారి నేను ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు కొంతమంది మతోన్మాదులు సాంబశివరావుకి అస్పృశ్యులు అంటే ఎవరో తెలియదు, శూద్రులు అంటే ఎవరో తెలియదు అని ఏదో నోటికి వచ్చినట్టు వాగారు. నేను ఇంతకుముందు గతంలో చాలాసార్లు చెప్పాను, అంటరాని వాళ్ళని ఎవరిని అన్నారు, శూద్రులని ఎవరిని అన్నారు, అసలు ఈ చండాలుడు అనేటువంటి వాడు ఎవరు, ఎలా వచ్చాడు అనేది నేను ఇంతకుముందు గతంలో చాలా వీడియోలు నేను రెఫరెన్స్లు కూడా ఇచ్చి మరీ చదివి వినిపించాను, చెప్పాను కూడా. అయితే ఈ మతోన్మాదులు కొంతమంది నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు ఏదో నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటారు. ఇక్కడ అస్పృశ్యులను కూడా నేను శూద్రుల కింద ఎందుకు అన్నానంటే వీళ్ళని అతి శూద్రులని కూడా అంటారు. ఈ అస్పృశ్యుల్ని అంటరాని వాళ్ళు, చండాలురు, తర్వాత అతి శూద్రులు అనేటువంటి మాట కూడా వాడతారు వీళ్ళకి. కాబట్టి నేను ఈ కింద కనుక మనం ఇంకా చదువుతూ పోతే ఇక్కడ శూద్రులు కూడా వాళ్ళ నాలుకలు కోసారని రాసి ఉంటుంది. శూద్రులు అంటే కంసాలు, ఇంకా కొంతమంది ఉంటారు కదా హెచ్చుకులం అన్నాడు, అంటే వీళ్ళకంటే హెచ్చుకులం ఎవరికి, ఈ చండాలుల కంటే కూడా హెచ్చు కులంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే శూద్ర కులంలో ఉన్నవాళ్ళు, శూద్ర వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా వాళ్ళ నాలుకలు కోసారు. వాళ్ళు పంచెలు కట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళని కూడా చిత్రహింసలు పెట్టారు. కాబట్టి నేనేం చేశానంటే వీళ్ళందరినీ కూడా, వీళ్ళని అతి శూద్రులు అంటారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను శూద్ర వర్ణంలో కలిపేశాను, శూద్రులుగా నేను మాట్లాడాను. అది విషయం కాదు. మతోన్మాదులు ఏంటంటే కోడిగుడ్డు మీద ఏకలు బీగే బ్యాచ్ ఒకటి ఉంది. ఆ దరిద్రులకి ఏమీ తెలియదు, వాళ్ళ గ్రంథాలు చదివిన వాళ్ళు కాదు, ఆ దరిద్రుల దగ్గర కాదు ఏ సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు. ఎదుటి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని ఏదో విమర్శించాలి, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా జనాల్లో చిత్రీకరించాలనేది ఈ మతోన్మాదుల యొక్క ప్లాన్ అనమాట. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి ఈ శూద్రులు ఏ విధంగా వీళ్ళు అణిచివేసారో చూడండి. తను ఫలానా అని వెంటనే గుర్తుపట్టేందుకు వీలుగా మహారాష్ట్రలో అస్పృశ్యులు నల్లని దారాన్ని మెడ చుట్టూ కట్టుకోవాలి, లేదంటే మణికట్టుకైనా సరే కట్టుకోవాలి, చేతి మణికట్టు. అది చూసి అప్పుడు ఎదుటి వాళ్ళు గుర్తిస్తారనమాట, ఇదిగో ఇతను చండాలుడు, ఇతను అంటరాని వాడు, లేదా ఇతను అతిశూద్రుడు అని చెప్పి వెంటనే గుర్తుపడతారు అనమాట. అలా గుర్తుపట్టి దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా అంటరాని వాళ్ళ మీద ఏ విధమైనటువంటి వివక్ష చూపిస్తారో ఆ వివక్ష అంతా కూడా చూపిస్తారనమాట. గుజరాత్లో అయితే తాము అస్పృశ్యులమని చాటేందుకు అస్పృశ్యులు ఒక కొమ్మును ధరించాల్సి ఉండేది. గుజరాత్లోనంట ఒక కొమ్మును ధరించాల్సి వచ్చేదనమాట. ఆ కొమ్మును చూసి ఎదుటి వాళ్ళు ఈ అంటరాని వాడు అని చెప్పి దూరంగా దొరికిపోతారు. తను పాకీ పని మనిషినని తెలియజేసేందుకు పంజాబ్లో పాకీ మనిషి వీధుల్లో వెళ్ళేటప్పుడు ఓ చీపుని చేతితోనో చంకలోనో పెట్టుకొని పోవాలి. అంటే ఇళ్లలో పాకీ పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ బాత్రూమ్లు కానీ కడిగేవాళ్ళు కానీ ఇట్లాగా పాచి పని చేసేవాళ్ళు అంటుంటారు కదా, వాళ్ళని టచ్ చేయకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ నీళ్ళ పడకూడదు. కాబట్టి ఏం చేయాలి, వాళ్ళు గుర్తుగా వాళ్ళు చేసే పనికి గుర్తు చీపుని చేతితో పట్టుకొని వెళ్ళాలన్నమాట. సంకలో పెట్టుకొని పోతే అప్పుడు వీళ్ళు పాకి పని చేసేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని చూసి దూరంగా ఎడంగా పక్క వెళ్ళిపోతారు. తర్వాత బొంబాయిలో అస్పృశ్యులు శుభ్రమైన చిరగని బట్టలు తొడుక్కోవడానికి లేదు. నిజం చెప్పాలంటే అస్పృశ్యులకు బట్టలు అమ్మేవాళ్ళు
అమ్మడానికి ముందే అవి చిరిగినాయా లేదా మగిలిగా ఉన్నాయా లేదా అనేది జాగ్రత్త పడేవాళ్ళు. ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ శూద్రులకి అంటే అతిశూద్రులకి వాళ్ళకి బట్టలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి వివక్ష చూపిస్తారంటే వాళ్ళు మంచి బట్టలు తొడుక్కోకూడదు. మంచి బట్టలు కనుక శూద్రులకు అమ్మితే అమ్మినోడికి కూడా శిక్ష. మళ్ళీ అమ్మినోడిని ఎక్కడ శిక్షిస్తారని వాడు భయపడి వాడు ఏం చేస్తాడు, చినిగిపోయిన బట్టలు, తర్వాత మకిలిగా ఉన్నటువంటి బాగా మట్టి కొట్టుకొని ఉన్నటువంటివి, అశుభ్రంగా ఉన్నటువంటివి, అటువంటి వస్త్రాలని ఈ వీళ్ళకి ఎవరికి ఈ శూద్రులకు అమ్ముతుండేవాళ్ళు అనమాట. వాళ్ళు అంటరాని వాళ్ళు కావచ్చు, శూద్రులుగా పిలవబడిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ ఇక అవి కట్టుకొని తిరగాల్సిందే. తర్వాత మలబార్లో అస్పృశ్యులు ఒక అంతస్తు కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఇల్లు కట్టుకోవడానికి లేదు. చనిపోయిన వాళ్ళ మృతదేహాన్ని దహనం చేయడానికి లేదు. అస్పృశ్యులు వాళ్ళు పైన ఇంకొక అంతస్తు వేసుకోవడానికి లేదు. తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలను దహనం చేయడానికి వీల్లేదంట. మలబార్లో హరిజనులు గొడుగులు తీసుకెళ్ళకూడదు, చెప్పులు వేసుకోకూడదు, బంగారు నగలు పెట్టుకోకూడదు, ఆవుల పాలు పిసకూడదు, అంటే ఆవు పాలు తీయకూడదు. కనీసం అందరూ ఆ ప్రాంతంలో మాట్లాడుకునే భాషను కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఎంత దారుణమైనటువంటి వివక్ష చూడండి. ఎవరి మీద? దళితుల మీద. ఇదంతా అస్పృశ్యులు అంటే దళితులుగా కదా, దళితులే కదా చరిత్రలో అస్పృశ్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు. సో వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు, గొడుగులు వేసుకోకూడదు, గొడుగులు తీసుకొని తిరగకూడదు, నగలు పెట్టుకోకూడదు, ఒంటి నిండా నగలు పెట్టుకోకూడదు, ఆవు పాలు పిండకూడదు. తర్వాత వీళ్ళు మాట్లాడే ఆ భాషను కూడా వీళ్ళు మాట్లాడకూడదంట. ఎంత కఠిన దుర్మార్గమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి చూడండి. అంటే ఆ కాలంలో ఇదంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థలో ఒక భాగమే. ఇప్పుడు వీళ్ళు ఫాలో అయ్యేటటువంటిది ఈ పేష్వాల పాలనలో, ఈ మరాఠాల పాలనలో, ఈ శివాజీ యొక్క వారసులంతా కూడా వాళ్ళు రాజ్యపాలన చేసింది ఫాలో అయిందంతా కూడా ఏంటిదంట మొత్తం కూడా చాతుర్వర్ణ వ్యవస్థ. ఏదైతే ఈ మనుస్మృతి కావచ్చు, పరాశర స్మృతి కావచ్చు, తర్వాత రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, పురాణాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏదైతే ఇదిగో ఇలా ఉండాలి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, దీంట్లో ఉన్నటువంటి 4 వర్ణాల వాళ్ళు ఎలా ఉండాలి ఏందనేది ఎట్లయితే రాయబడిందో దాన్ని అంతా కూడా వీళ్ళు చక్కగా ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నారు. తర్వాత చూడండి, దక్షిణ భారతంలో అస్పృశ్యులు నడుము పైన పై బట్ట కప్పుకోవడాన్ని స్పష్టంగా నిషేధించారు. ఇక ఆడవాళ్ళు అయితే వక్షస్థల భాగానికి ఆచ్ఛాదన లేకుండా ఉండి తీరాలి. ఇది మరీ ఘోరం అన్నమాట. ఆడవాళ్ళు అయితే పైన వస్త్రాన్ని ధరించడానికి వీల్లేదు, పై వస్త్రం అనేది ఉండకూడదు. అంటే వాళ్ళు జాకెట్ లేకుండా తిరగాలి, అలాగే వాళ్ళు కప్పుకోవడానికి వీల్లేదు వాళ్ళ వక్షోజాలు. తర్వాత చూడండి, నడుముకు పై బట్ట కప్పుకోవడాన్ని స్పష్టంగా నిషేధించారు. ఎవరు? అస్పృశ్యులు. అంటే చొక్కా వేసుకోకూడదు. అంటరాని వాళ్ళకి పిలువబడే వాళ్ళు, ముఖ్యంగా దళితులు, ఈ పైన వస్త్రాన్ని వేసుకోకూడదు వీళ్ళు. తర్వాత చూడండి, బొంబాయి ప్రెసిడెన్సీలో సోనాలు అంటే కంసాలుడు అంతటి హెచ్చుకులం వాళ్ళు కూడా కుచ్చెళ్ళు పోసి పంచెలు కట్టుకోవటం నిషిద్ధం. అంతేకాదు ప్రమాణపూర్వకంగా నమస్కారం చేయటం కూడా వాళ్ళకి నిషిద్ధం. ఈ కంసాలు అంటారు కదా, కంసలు బంగారు పనులు చేస్తుంటారు కదా, కంసలు అంటుంటారు సహజంగా మన ఏరియాలో. వాళ్ళైతే అసలు ఈ పంచెలు కట్టుకోవడానికి వీల్లేదంట. కుచ్చెళ్ళు పోసిన పంచెలు కట్టుకుంటారు కదా, అట్లాంటి పంచెలు కట్టుకోవడానికి వీల్లేదు. మరి వాళ్ళు కూడా గోచీలు పెట్టుకొని తిరగాలి. బహుశా ప్రణామపూర్వకంగా నమస్కారం చేయకూడదు. ప్రణామము అంటే నమస్కారం. 2 చేతులతోటి వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారం అనేది చేయకూడదు వాళ్ళకి. ఎవరికి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి. తర్వాత మరాఠా పాలనలో బ్రాహ్మణులు తప్ప మరి ఇతరులు ఎవరైనా వేదోచ్చారణ చేసినట్లయితే వాళ్ళ నాలుకలు ఖండనకు గురి కావచ్చు. నిజానికి అనేక మంది కంసాల నాలుకలు నిజంగానే ఖండనకు పాలయ్యాయి. వాళ్ళ శాసన ధిక్కారంగా వేద మంత్రాచారణ చేసినందుకు పేష్వా ఆజ్ఞ మేరకు ఆ ఖండనలు జరిగాయి. యావత్ భారతంలోనూ మరణదండం లేకుండా మినహాయింపు ఒక బ్రాహ్మణుడికి మాత్రమే. ఇంకందరికీ కూడా మరణకరమైనటువంటి శిక్షను అనుభవించే తప్పు చేసినోడు ఎవడైనా సరే వాడు ఖచ్చితంగా ఆ శిక్ష అనుభవించాల్సిందే, మరణశిక్ష. కానీ ఒక బ్రాహ్మణుడికి మాత్రం మరణశిక్ష అనేది లేదు. ఇదంతా కూడా సేమ్ డిట్టో మనుస్మృతి, సేమ్ డిట్టో చాతుర్వర్ణ వ్యవస్థ. అంటే ఎవరికైనా మరణశిక్ష వేయచ్చు, కానీ బ్రాహ్మణుడికి మాత్రం వేయకూడదు. ఇదే చాతుర్వర్ణ వ్యవస్థ. ఇదే ఇక్కడ జరిగింది.
ఈ మతతత్వవాదులు రాజులుగా ఉండి రాజ్యాలను పరిపాలించినప్పుడు వాళ్ళంతా కూడా ఫాలో అయింది చాతుర్వర్ణ వ్యవస్థ. హిందూ మత గ్రంథాల్లో ఈ రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అయ్యారు వీళ్ళు కూడా. సేమ్ డిట్టు ఆ గ్రంథాలని ఫాలో అయ్యారు. ఇక్కడ చూడండి మనుషుల్ని ఎంత నీచంగా చూశారో, ముఖ్యంగా శూద్రుల్ని, దళితుల్ని. ఇక్కడ వేదాలు చదివితే ఎవరెవరు అంటే వీళ్ళు బ్రాహ్మణులు తప్ప మరి ఇతరులు ఎవరైనా వేదోచ్చారణ చేస్తే వాళ్ళు నాలుగుల ఖండనకు గురి కావచ్చు మరాఠా పాలనలో. నిజానికి అనేక మంది కంసాలు నాలుగులు అంటే కంసాలు వేదాలు చదివితే వాళ్ళ నాలుగులు చాలా కఠినంగా శాసన ధిక్కారంగా వాళ్ళ నాలుగులన్నీ కూడా కోసేసేవాళ్ళు. ఇంత భయంకరంగా ఈ విధంగా నడిచింది. అంటే మీరు కనుక ఆలోచిస్తే అంబేద్కర్ గారి రాజ్యాంగం కనుక మనకు లేకుండా కనుక ఉంటే, అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది మనకి అమల్లో కనుక లేకుండా ఉంటే, ఆయన రాజ్యాంగాన్ని రాయకుండా కనుక ఉంటే సేమ్ ఇదే పరిస్థితి ఈ రోజున ఇండియాలో నడుస్తూ ఉండేది. ఇలాగే ఉండేది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ మనువాదులు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ వ్యవహారం చూస్తుంటే వాళ్ళు నిజంగా మళ్ళీ ఇలాంటివి తీసుకొచ్చి పెడతారేమనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది మనకు. ఎందుకంటే ఇప్పుడు చిన్నజీఆర్ లాంటి వాళ్ళు కొంతమంది ఆ పీఠాధిపతులు వాళ్ళంతా ఏం చెప్తున్నారు, కులం అనేది ఉండాల్సిందే, వర్ణ వ్యవస్థ అనేది ఉండాల్సిందే, తప్పు లేదు దాంట్లో అని చెప్పేసి మాట్లాడతాం. మరి వర్ణ వ్యవస్థ ఉంది అని అంటే, కులం ఉంది అని అంటే మరి ఆ కులాచారాలన్నీ పాటించాలి. వాళ్ళ గ్రంథాల్లో రాసినటువంటి ఆ వర్ణ ధర్మాలన్నింటిని కూడా అధర్మాలన్నింటిని కూడా ఫాలో అవ్వాలి. వాటన్నింటిని ఫాలో అవ్వాలంటే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రజల్లో అనేది సమానత్వం ఉండదు. శూద్రులను తొక్కేస్తారు, వాళ్ళని అణిచివేస్తుంటారు. అలాగే దళితుల్ని వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. మరి ఈ విధంగా జరిగింది. అంబేద్కర్ గారి రాజ్యాంగం కనుక రాకుండా ఉంటే ఇదిగో ఈ విధంగానే ఉండేది మన ఇండియాలో పరిస్థితి. ఇలాగే కొనసాగింది. లేదు ఇప్పుడు కనుక అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసిన ఒకవేళ మతోన్మాదులు ఎవరైనా అంతా కలిసి ఏకమయ్యి రాజ్యాంగాన్ని కనుక తీసి పక్కన పెట్టారంటే వచ్చేది ఇదే చాతుర్వర్ణ వ్యవస్థ పరిపాలన చేసేది. మళ్ళీ ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళంతా వీళ్ళ ముగ్గురు ఈ మూడు వర్ణాలు వాళ్ళు అందరం ఎక్కుతారు. వాళ్ళ కాళ్ళు పిసుగుతా వాళ్ళ ఇంట్లో పాకి పనులు చేసుకుంటా వాళ్ళు ఊడిగం చేస్తా ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. శూద్రులు అనేటువంటి వాళ్ళు కష్టపడి పనిచేసి పంట పండించి కోత కోసి తీసుకెళ్ళి వాళ్ళని మేపుతూ ఉండాలి, ఎద్దులు మేపినట్టు. అది ఆ పని అలా. అందుకే వీళ్ళు రామరాజ్యం కావాలంటుంది ఎవరు, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. మాకు రామరాజ్యం కావాలని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు కదలకుండా కూర్చొని కమ్మంగా అలా కూర్చొని సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటే శూద్రులు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి వీళ్ళని మేపుతూ ఉంటారు. రామరాజ్యం వస్తే జరిగేది అది. సో ఈ మనువాదులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో మతోన్మాదులు, కరుణాకర్ రెడ్డి కానీ తర్వాత అమర ప్రసాద్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దరిద్రం ఉన్న కొడుకులు ఏమంటున్నారు, పొద్దున్న లెగితే మాకు రామరాజ్యం కావాలి అని అంటూ ఉంటారు. అరే అమర ప్రసాద్, అరే పనికిమాలినాడా చూడు, ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కనుక అమల్లో లేకపోతే ఇది ఇలాంటి పరిస్థితి వచ్చింది. నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు అందరూ గోచీలు పెట్టుకొని ఒంటి మీద గుడ్డలు లేకుండా ఇదిగో ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మూడు వర్ణాల వాళ్ళకి నువ్వు గోటి చాకరీ చేయాలి. మీరు కష్టపడి పనిచేసి వాళ్ళ ఇంట్లో పాకి పనులు చేసి వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలి. మీరు చదువుకోకూడదు, మీరు ఉద్యోగాలు చేయకూడదు, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండకూడదు. రామరాజ్యం అంటే అదే. మరి ఇప్పుడు నేను ఇందాల ఎవిడెన్స్ చూపించా కదా, రాముడి రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఆ రాముడు ఏం ఫాలో అయ్యాడు, వర్ణ వ్యవస్థను ఫాలో అయ్యాడు, అదిగా ధర్మశాస్త్రాలను ఫాలో అయ్యాడు. ఆ ధర్మశాస్త్రం ఆ కాలానికి ఏంటిదంట, గౌతమ స్మృతి, గౌతమ ధర్మశాస్త్రం. గౌతమ ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయి మనం ఇందాక చెప్పుకున్నాం. శూద్రుడు కనుక వేదాలు చదివితే వాడు నాలుగు పోయాలి, వాడు వేదాలు వింటే వాడు చెవులో సీసం పోయాలి. ఇది ఇక్కడ ఉంది, ఇది చేసిన పని అదే. మరాఠా పాలనలో చూడండి, శూద్రులు వేదాలు చదివితే వాళ్ళని నాలుకలు కోసేశారంట. ఇక్కడ వీళ్ళు చేసిన పని అదే కదా. తర్వాత వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడాలా, ఇవన్నీ కూడా ఈ ఆంక్షలన్నీ కూడా ఉన్నాయి కదా గౌతమ ధర్మశాస్త్రంలో. అవన్నీ కూడా రాముడు ఫాలో అయ్యాడు కదా. సో రామరాజ్యం అనేటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, రామరాజ్యం కనుక వస్తే మీ జీవితాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఏంది, ముఖ్యంగా శూద్రులు ఆలోచించాలి. శూద్రులు కానీ దళితులు కానీ ఇలాంటి వాళ్ళు ఆలోచించండి ఒకసారి. రామరాజ్యం అంటే ఏంది, రామరాజ్యంలో ఏమేమి జరిగినాయి,
నేను అన్నీ కూడా శాస్త్ర ప్రమాణం ఆధారంగానే మాట్లాడాను, నా సొంత మాటలు ఏవి చెప్పలా. నేను ధర్మశాస్త్రాలు వాటన్నిటిలో రెఫరెన్స్లు ఇచ్చి మాట్లాడాను, నా సొంత మాటలు నేనేం చెప్పలేదు. అందుకే రాముడు కూడా శంభుకుని చంపేశాడు కదా, తలకాయ నరికేశాడు కదా. రాముడు హత్య చేశాడు, ఎందుకు చేశాడు శంభుకుణ్ణి? తపస్సులు చేయకూడదు శూద్రులు, వేదాలు చదవకూడదు. బ్రాహ్మణులకి రాజులందరూ కూడా బ్రాహ్మణుల పక్షంగా పనిచేయాలి. బ్రాహ్మణుడు ఏది చెప్తే అది చేయాలి. వాడు పలానాడిని చంపేయంటే చంపేయాలి పోయి రాజులు. అట్లా చేశారు. పేష్వాల పాలనలో జరిగిందంతా అదే కదా. దీన్నే బాలగంగాధర్ తిలక్ పాపులర్ రీడింగ్స్ అనేది ఉంటుంది అనుకుంటా, బుక్ ఒకటి ఉంది, నేను చదివాను ఛానల్ క్రితం. దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది అక్కడ, ఆ గ్రంథంలో ఇవే ఉంటాయి. చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేయాలి, సేమ్ ఈ మనుస్మృతి దీంట్లో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. దళితులు వాళ్ళు ఎప్పుడు పోయేటటువంటి గుళ్ళకే పోవాలి తప్ప బ్రాహ్మణ క్షత్రియులు వయసులు వీళ్ళు వెళ్ళేటువంటి గుళ్ళకి వెళ్ళకూడదు శూద్రులు. అవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి ఆ రోజుల్లో, వాళ్ళు అట్లాగే పరిపాలన చేశారు. ఇప్పుడు ఈ మత ఉన్మాద భావజాలాన్ని బాగా నెత్తికెక్కించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక రాజ్యపాలన చేస్తే ఇలాగే ఉంటుంది. అవన్నీ వచ్చేస్తాయి మళ్ళీ ఆటోమేటిక్. రాముడి కాలంలో వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళ ధర్మశాస్త్రాలు ఏదైతే రాశారో అవన్నీ మళ్ళీ అమల్లోకి వస్తాయి. మళ్ళీ ఈ దేశం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అరే కరుణాకర్గా మీరు కత్తి పద్మారావు గారిని విమర్శించేటటువంటి స్థాయి మీది కాదు. ఒకవేళ మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మీ చిన్నజీఆర్నో లేకపోతే ఇంకెవరినో తీసుకొచ్చి పండితులను తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టండి, కత్తి పద్మారావు గారి ముందు కూర్చోబెట్టండి. వాళ్ళ చేత అడిగండి, ఏమయ్యా ఏంటి నువ్వు ఇలా మాట్లాడావు మా రాముడి గురించి ఏందని అంటే మొత్తం ఆయన చెబుతాడు ఆ చరిత్ర అంతా ఏందని. ఎరా మీకు తెలియని మీ పీఠాధిపతులు తెలియనటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్తాడు చక్కగా కూర్చోబెట్టి. అది విషయం. కాబట్టి ఈ పత్తిత్తులన్నీ ఒకసారి చేరి కత్తి పద్మారావు గారి మీద ఆయన ఏదో కేసులు అది ఇది అని చెప్పి ఎదిరిస్తే వెనక్కి వెళ్ళిపోతాడులే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే దళితుల మీద దాడి మొదలు పెట్టారు వీళ్ళు, మొత్తం మొదలు. అరే కరుణాకర్గా గుర్తుపెట్టుకోను, అరే అమ్ముడు పోయిన కుక్క అమరప్రసాద్ మీకే చెబుతున్నాడు, లలిత్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళందరికీ. దళితులు ఇదివరకులాగా లేరురా, మీరు దాడులు చేస్తే పడి ఉండటానికి. దళితులు మేధావులు ఉన్నారు, ఇప్పుడు చదువుకున్నారు. అంబేద్కర్ పుణ్యం అంట, క్రైస్తవ మిషనరీల పుణ్యం అంట, చదువుకున్నారు చక్కగా. మీకంటే కూడా బాగా మీ గ్రంథాలన్నింటిని కూడా తిరగేసి బోళ్ళేసి మొత్తం ఏముందనేది మొత్తం బయటికి లాగుతున్నారు. ఇప్పుడు దళితులు తక్కువ అంచనా కాకండి. ఇదివరకు ఎనటి రోజుల్లో మీరు చదువులు చెప్పలేదు కాబట్టి వాళ్ళకి చదువు రాక మీరు ఏం చెప్తే అది నమ్మారు గుడ్డిగా. కానీ ఇక నుంచి ఆటలు సాగు. మీరు రోడ్డు ఎక్కి ఎంత గొంతు చించుకొని అరిసినా, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా మీరు దళితుల్ని వాళ్ళ ఈక కూడా బేగలేరు. గుర్తుపెట్టుకోండి. అరే మతోన్మాదులారా, మనువాదులారా, ఏదో దాడులు చేసేద్దాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని మళ్ళీ అణగదొక్కుదామని చూస్తే దానికి 10 రెట్లు ఎక్కువ ఉవ్వెత్తులు లెగుస్తారు, మిమ్మల్ని అణిచేస్తారు పాతాళానికి. పెట్టుకున్నావు కదా కత్తి పద్మారావు గారితో, ఇక చూడు కథ ఏ విధంగా నడిచిద్దో చూడు. ముందు బేవర్సనాయుళ్ళారా, ముందు మీ గ్రంథాల్లో ఏముందో చదవండిరా ముందు. అరే కరుణాకర్గా ముందు మీ గ్రంథాల్లో ఏముందో చదవండి. రాముడు చేసిన పని ఏందో చూడండి. రాముడు ఎలా పుట్టాడు అని ఆయన ఏదో విమర్శ చేశాడని నువ్వు అంటున్నావు కదా, నువ్వు చదివేవు ఎప్పుడన్నా? అసలు అశ్వమేధ యాగం అంటే ఏందో తెలుసా నీకు? రాజస్వ యాగం అంటే ఏందో తెలుసా? నరమేధం అంటే ఏందో తెలుసా? సర్వమేధం అంటే ఏందో తెలుసా? అసలు వీటి పేర్లు ఎప్పుడైనా విన్నారా మీరు మతోన్మాదులారా? మీ గ్రంథాల్లో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు అంటారా వీటి గురించి? అది పుడింగులారా? కత్తి పద్మారావు అలాగ అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు. ఎలాగంటాడరా? రాండ్రా మీ పీఠాధిపతులు తీసుకొచ్చి కూర్చోబెట్టను, ముందు మొత్తం చెప్తాడు ఆయన చరిత్ర. మీకు తెలియనటువంటి చరిత్ర కూడా చెబుతాడు మీ రాముడి గురించి, మీ కృష్ణుడి గురించి మీకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్తాడు కత్తి పద్మారావు గారు. ఏమనుకుంటున్నారా ఆయన అంటే? పిచ్చినా హెళ్ళరా? మీకు మళ్ళీ పోరంబోకు అనుకుంటున్నారా? లేకపోతే మీకు మళ్ళీ ఆన్లైన్ బ్యాగ్ర అడుక్కు తినేవాడు అనుకుంటున్నారా? ఐదో సమాజాన్ని మోసం చేసి పొద్దుగూగుల్ అకౌంట్ నెంబర్లు, గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇచ్చి అడుక్కు తినేవాడు అనుకుంటున్నారా మీలాగా?
మీరు అడుగు తింటున్నారుగా పొద్దున్న లేస్తే మీ వీడియో, అరే కరుణాకర్గా మీ వీడియో అయిపోయేసరికి అక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఏటీఎం ఏవి కావాలంటే అవి మొత్తం స్క్రోల్ అవుతూ ఉంటుంది దాని మీద, స్క్రీన్ మీద. సిగ్గు శరం లేకుండా కరుణాకర్గా నువ్వు బతుకుతున్న బతికేంద్రా? సందాలు అడుక్కొని బతుకుతున్నావు నువ్వు ఎదవనాయాల. నువ్వు విమర్శించే మాత్రం ఇప్పుడు మమ్మల్ని ఎరా మీరు ఏదో 10 మందిని తాగుబోతున్నాయాలని ఎంగిడి తీసుకొని ఆ ట్యాంక్ బండి మీద జెండాలు పట్టుకొని గంగిరెద్దులా ఊరేగితే మిమ్మల్ని చూసి భయపడి అమ్మ ఇంక నోరెత్తకుండా ఉంటారా? మీ గురించి మాట్లాడకుండా ఉంటారా? మీరు చేసిన దుర్మార్గాలు, మీ దేవుళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మాట్లాడకుండా ఉంటారా? ప్రశ్నించకుండా ఉంటారా? అంటే ప్రశ్నించేవాడు నోరుని నొక్కుతారా మీరు? ఎరా తాగుబోతున్నాయాళ్ళరా? కరుణాకర్గా నిన్నే బేవరసనాయాళ్ళరా కాదురా, ప్రశ్నించేవాడు నోరు నొక్కుతారా? మరి మీరు చేస్తున్న పని ఏందిరా? మీరు పొద్దున్న లెగితే మేరీ మాత అట్లా, యేసుక్రీస్తు ఎట్లా అని నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని చెప్పుతోటి నోటి మీద కొట్టొద్దు మిమ్మల్ని. కరుణాకర్గా ఇప్పుడు నేను వినిపించే కదరా మీరు అన్న మాటలు, అవి తక్కువ. మీరు మాట్లాడినట్లు 1% నేను వినిపించింది. మీరు ఎంత నికృష్టంగా మాట్లాడారో మీ స్థాయిని దిగసార్చుకొని మీరు ఎట్లా మాట్లాడి ఎంత దారుణంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడారు. మీరు కావచ్చు, ఆ రాధా మనోహర్ గారు కావచ్చు, వాడైతే మరి వాడు బరి తెగించి తిరుగుతున్నాడు. ఆ డిచ్కీ గాడు వాడు బరి తెగించి తిరుగుతూ ఉన్నాడు. సుప్రీంకోర్టుని చాలా దారుణంగా దూషించాడు ఆ డిచ్కీ గాడు. బలిసి కొట్టుకుంటున్నారా మీరు ఒక రకంగా చెప్పాలంటే? అరే మతోన్మాదులారా మీరంతా కూడా బాగా ఒళ్ళు కొవ్వెక్కి ఐందవ సహోదరుల అమాయకుల దగ్గర చందాలన్నీ వసూళ్లు చేసుకొని తిని తాగి తిరిగి ఎరా బేవరసనాయాళ్ళారా పలావులు, బిర్యానీలు, మందు నీచంగా జల్సాలు చేస్తా ఆ శివశక్తిని బోరాన్ రెస్టారెంట్ చేసేసారు. ఒక బ్రోతల్ హౌస్ చేసేసారు నా వెళ్ళారు కరుణాకర్ గారు. ఒక బ్రోతల్ హౌస్ లాగా చేసేసి బలిసి కొట్టుకుంటున్నారు. మీరు నోటికి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు తెలియట్లా. మేరీ మాత గురించి అంత దారుణంగా మాట్లాడుతున్నారు. చెప్పులు తెగేదా మిమ్మల్ని మూతి మీద కొట్టాలరా మిమ్మల్ని. మీ మీద ఒక కేసు కాదు, మీరు మాట్లాడినటువంటి మాటలన్నింటిని కనుక నిజంగా నిజాయితీ కనుక సెక్షన్లు పెట్టే పని అయితే మీరు అసలు బయటికి కూడా రాదు. మీరు ఇంకా ఒక ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నాడు ఈ కరుణాకర్ గారు. మనమంతా బెల్ట్ బాంబులు కట్టుకొని హిందువులు కాని వాళ్ళందరినీ కూడా చంపేద్దాం మనం, అంటే క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, సిక్కుల్ని వీళ్ళందరినీ కూడా మనం బెల్ట్ బాంబులు పెట్టుకొని చంపేద్దాం అని అంటున్నామంటే నిన్ను అసలు బయట తిరగనియొచ్చు అంటారు. నేను కాళ్ళు చేతులు ఎరగనోకి తలకాయ కిందకి కాళ్ళు పైకి ఏలాడదీయొద్దు నిన్ను. నీలాంటి వాళ్ళు అసలు సమాజంలో ఉండొచ్చు అంటారా కరుణాకర్గా? ఇలాంటి భావజాలం కలిగినటువంటి దుర్మార్గులు మీరు తిరగొచ్చు అసలు సమాజంలో బయట? దేశం నాశనం అయిపోదాం మీలాంటి వాళ్ళు బయట తిరిగితే? ఉన్మాదంతో అరే బలిసి కొట్టుకోబాకండి. ఏదో మాకు అధికారం ఉంది, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు పైన, మేము ఏది మాట్లాడితే అదే చెల్లిద్దులు అంటే కుదరదు. అంబేద్కర్ గారి రాజ్యాంగం అనేది ప్రస్తుతం అమల్లో ఉంది. మీ మనుస్మృతి కాదు అమల్లో ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తీసేయాలి అని అంటే మాత్రం చెప్పు తీసుకొడతాం మిమ్మల్ని. ఎంత దూరమైన వెళ్తాం దానికి. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తీసేయాలి అని కనుక ఎవడైనా సరే ప్రయత్నం చేసినా, ఒకవేళ అది తీసేసే పరిస్థితి కనుక వచ్చినా, ముఖ్యంగా దళిత వీరులు వాళ్ళలో ఉన్నటువంటి వీరత్వం ఏందనేది అప్పుడు చూస్తారు మీరు. మళ్ళీ మీ మనుస్మృతిని, మీ పరాశర స్మృతిని, మీ రామరాజ్యాన్ని, మీ కృష్ణరాజ్యాన్ని అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ శూద్రులను అణిచివేయటానిక, దళితులను అణిచివేయటానిక, వాళ్ళకి మళ్ళీ ముడ్డి చీపురులు తాటాకులు కట్టి తిప్పటానిక దీన్ని కుట్ర పన్నుతున్నారా మీరు? మీలాంటి చెంచాగాలని ఎవడు కరుణాకర్ గాడు, లలిత్ గాడు, వాడు పేరేం పేరు, కిళ్ళి గాడు, అమరా గాడు, మీరంతా కూడా ఆ బ్రాహ్మణుల కింద చెంచాలరా మీరు. వాళ్ళు ఎంగిలి మెతుకులు కాసిపడి వాళ్ళ దగ్గర చెంచాల్లా బతుకుతున్నారు. వాళ్ళు ఆడమన్నట్టల్లా ఆడుతూ ఉంటారు. అంటే మమ్మల్ని అందరిని మళ్ళీ బానిసలుగా చేసి వాళ్ళ కింద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాల కింద మమ్మల్ని బానిసలను చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అనమాట, ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. దాంట్లో భాగంగానే ఈ రోజున దళితుల మీద మీరు కత్తి పద్మారావు గారి మీద మీరు ఈ విధంగా కుట్రలు అన్నీ కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ దళితుల మీద దాడే. ఇది దళిత నాయకుడు ఆయన కత్తి పద్మారావు గారు. మీరు దళితుల మీద దాడి మొదలుపెట్టారు. మీరు మొదలుపెట్టారు కదా,
మేము ముగిస్తాం దాన్ని. అరే కరుణాకర్గా, ఇదివరకులాగా ఏదో అమాయకుల్లాగా ఉండాలి దళితులు అంటే, మనం చెప్పిన దానికల్లా వాళ్ళు కొడతారు అనుకుంటున్నారా మీరు? ప్రజలు ముఖ్యంగా గమనించండి. మీకు ఏ రాజ్యం కావాలి? రామరాజ్యం కావాలా? అంబేద్కర్ రాజ్యం? అంబేద్కర్ రాజ్యంలో సమానత్వం ఉంటుంది. అంబేద్కర్ రాజ్యంలో మానవత్వపు విలువలు ఉంటాయి, మంచితనం ఉంటుంది. అంబేద్కర్ గారి రాజ్యంలో విద్య ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ రామరాజ్యంలో అలా కుదరదు. రామరాజ్యంలో శూద్రుడు చదువుకోకూడదు. శూద్రుడు చదువు చెప్పినవాడు అంటే నరకానికి పోతాడు. శూద్రుడు చదువు చెప్పినటువంటి వాడు చండాలుడిగా పుడతాడు. శూద్రుడు ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టే. ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు రాసుకున్నారు కదా స్పష్టంగా, మీ గ్రంథాల్లో ఉంది కదా. కృష్ణుడు దగ్గరుండి మరీ చెప్పించాడు కదా, శూద్రుడు ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టే. మహాభారతం అనుశాసన పర్వం దగ్గరుండి మరీ చెప్పించాడు కదా కృష్ణుడు. రాముడేమో శంభుకుని చంపేశాడు శూద్రుడిని, కృష్ణుడేమో ఒక చాకలవాడిని చంపేశాడు అన్యాయంగా, దారుణంగా. వస్త్రాలు అడిగితే ఇవ్వలేదని దారుణంగా హత్య చేశాడు ఒక చాకల వ్యక్తిని కృష్ణుడు. మీ రామరాజ్యం కృష్ణరాజ్యం వస్తే ఇలాగా అణగారిన వర్గాలను అణిచివేయటానికే, మీరు అణిచివేస్తారు మీరు అంతే. ఎందుకంటే మీ దేవుడు చేసిన పని అదే, మీరు కూడా అదే చేస్తారు. అలా చేయటానికి మీరు ఇప్పుడు మీ ప్లాన్ అంతా ఏంటంటే రాజ్యాంగాన్ని తీసేయాలా, మళ్ళీ మా మనుస్మృతి ఇలాంటివి తీసుకొచ్చి పెట్టాలి. ఇదే కదా మీ ప్లాను. వ్యవహర్సనాయాల దేశాన్ని ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హైందవులు కానీ ఒకళ్ళనొకళ్ళు బయట ఎవరి పనుల్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎటువంటి భేదాలు తారతమ్యాలు లేవు. చదువుకున్నారు కదా, అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల చదువుకున్నారు అందరూ. చదువుకొని కొద్దిగా వాళ్ళల్లో కూడా మానవత్వం అనేది వికసిస్తూ ఉంది ఈ మధ్యకాలం. ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసుల్లో కొంతమంది అక్కడక్కడ. మీరు దాన్ని చంపేస్తున్నారు, మళ్ళీ వికసించనీయకుండా మళ్ళీ దాన్ని తుంచేస్తున్నారు. మళ్ళీ వాళ్ళలో విషం నింపుతున్నారు. ఈ 3 వర్ణాలు ఏదైతే ఉందో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళ ముగ్గురులో విషాన్ని నింపుతున్నారు. విషాన్ని నింపి మళ్ళీ మత విద్వేషాలు, ద్వేషాలు, రామరాజ్యం కృష్ణరాజ్యం అనుకుంటా లేనిపోయినవి అన్నీ కూడా దళితుల మీద మళ్ళీ దాడులు మొదలు పెట్టాలని చూస్తున్నారా మీరు? కత్తి పద్మారావు గారి మీద కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తారా మీరు? ఎర్ర కరుణాకర్గా మీరు మొదలు పెట్టారుగా, వాళ్ళు ముగిస్తారు. చూస్తా ఉన్నాం.